నమస్తే. వెల్కమ్ టు జిఆర్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ అలాగే సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ డాక్టర్ భరత్ రెడ్డి గారు. ఆయనతో మాట్లాడతాం. నమస్తే సార్. నమస్తే. సార్, ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సుమారు 20 నెలలు అవుతుంది. ఈ నేపథ్యంలో రీసెంట్‌గా చంద్రబాబు నాయుడు గారు అమరావతిలో జరిగిన ఒక మీటింగ్‌లో మాట్లాడుతూ సూపర్ 6 సక్సెస్ అయింది అంటూ ఆయన చెప్పారు. అయితే ఆయనతో పాటు ఎవరైతే అపోజిషన్ పార్టీ ఉందో మన జగన్మోహన్ రెడ్డి గారు కూడా మాట్లాడుతూ 20 నెలలు అయింది ప్రభుత్వం అధికారంలోకి వచ్చి, కానీ 2.30 లక్షల వరకు అప్పు అయింది అని అంటూ కూడా చెప్తున్నారు. అంటే ఎందుకు ఈ ఇద్దరు మాటల్లో అసలు ఏం అబ్జర్వ్ చేయొచ్చు మనం? జనరల్‌గా ప్రతిపక్షం, అధికార పక్షం ఈ ఆరోపణలు, ప్రత్యారోపణలు జరుగుతూనే ఉంటాయి. రైట్. అయితే ఇక్కడ మనం చూసుకున్నట్టయితే చంద్రబాబు నాయుడు గారు 2 ఏళ్ళు పూర్తి కావస్తున్న సందర్భంలో ఒక కలెక్టర్ల సమావేశంలో రివ్యూకి సంబంధించి మనం సూపర్ 6ను విజయవంతంగా ముందుకు తీసుకెళ్తున్నాం. అందులో భాగంగా అతను ఏమేమి స్కీమ్స్ అమలు చేస్తున్నాడు దానికి సంబంధించి కొంత చెప్పుకోవడం జరిగింది. అంటే చేసిన పనులు చెప్పుకోవడం అని ప్రభుత్వం ఖచ్చితంగా కూడా ప్రమోషన్కు దారితీస్తుంటుంది. ఫ్రీ బస్ స్టార్ట్ అవ్వడం, లేకపోతే స్టూడెంట్స్కి సంబంధించి స్కూళ్ళల్లో పథకానికి సంబంధించి, అలాగే గ్యాస్ సిలిండర్కి సంబంధించి సూపర్ 6లో కొన్ని ప్రారంభించడం జరిగింది. మరికొన్ని అంటే ఒకేసారి కాకుండా, అంటే టీడీపీ ప్రభుత్వం చెప్పేది ఏంటంటే, టీడీపీ పార్టీ కానీ ప్రభుత్వం కానీ చెప్పేది ఏంటంటే, మాకు 5 ఏళ్ల సమయం ఉంది, 5 ఏళ్ల కాలంలో మేము దీనికి సంబంధించి ప్రారంభం చేస్తాము, ఇది ముందు ఒక్కొక్కడికి సాగుతుందని చెప్పే ప్రయత్నం చేస్తుంటారు. అపోజిషన్ ఆటోమేటిక్ ఏంటంటే, మీరు ఇవన్నీ సూపర్ 6తో పాటు చాలా హామీలు ఇచ్చి అధికారంలోకి రావడం జరిగింది, ప్రజల్ని మోసం చేస్తున్నారు, మీరు 3.2 లక్షల కోట్ల అప్పు తెచ్చారు, ఈ అప్పు ద్వారా ఏం సాధించారు, అసలు మీరు చెప్తున్నాయని కూడా అబద్ధాలు, అసలు అసెంబ్లీ సమావేశాలు కూడా వృధా అనే విధంగా చెప్పడం జరిగింది. కానీ ఇదే విషయాన్ని జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి వచ్చి ప్రస్తావిస్తే బాగుండేది. ప్రెస్ మీట్ల ద్వారానే ప్రస్తావిస్తుండు. ఇది ఒక అసెంబ్లీకి రావడానికి జగన్మోహన్ రెడ్డి ఇష్టపడట్లేదు. అంటే ఎందుకు ఇష్టపడట్లేదు అంటారు? ఎందుకు ఇష్టపడలేదంటే, తను కోరుకుంటున్నది ఏంటంటే, నాకు ప్రతిపక్ష నాయకుని హోదా కావాలని చెప్పి కోరుకుంటున్నారు. ప్రతిపక్ష నాయకుని హోదా కావాలంటే మినిమం సీట్స్ కావాలని చెప్పి ప్రభుత్వం చెప్తుంది. 10% సీట్స్ కావాలంటే దాదాపుగా 175 సీట్లు, అంటే 18 మంది ఎమ్మెల్యేలు ఉన్నట్టయితే ప్రతిపక్ష హోదా లభిస్తుంది. కానీ తాను 11 సీట్లు వచ్చినప్పటికీ నాకు ప్రతిపక్ష నాయకుని హోదా ఇస్తేనే నేను అసెంబ్లీకి వస్తానని చెప్తున్నాడు. అంటే ప్రతిపక్ష నాయకుని హోదా ఇవ్వడం వల్ల కొన్ని బెనిఫిట్స్ ఉంటాయి. ఆ బెనిఫిట్స్ ఏంటంటే, క్యాబినెట్ ర్యాంక్ హోదా ఉంటుంది. అయితే క్యాబినెట్ మినిస్టర్ చంద్రబాబు నాయుడు గవర్నమెంట్లో క్యాబినెట్ ర్యాంకు ఎంత హోదా ఉంటుందో ఆ హోదా ప్రతిపక్ష నాయకుడు ఉంటుంది. దాంతోపాటు ఏంటంటే, అసెంబ్లీలో కూర్చున్నప్పుడు ఎవరికైతే సీఎంకు, అంటే సభాధ్యక్షుడిగా, సభా నాయకుడిగా ఉన్న సీఎంకి ఎంత హోదా ఉంటుందో ఇమ్మీడియట్గా ప్రతిపక్ష నాయకుడు అదే హోదా ఉంటుంది. అంటే సభా నాయకుడు మాట్లాడగానే ఏదైనా అంశంపై వెంటనే ప్రతిపక్ష నాయకుడికి మాట్లాడే అవకాశం ఉంటుంది. ప్రతి అంశంపై స్పందించే అవకాశం ప్రతిపక్ష నాయకుని హోదాలో ఉండే వాళ్ళకు ఉంటుంది. ఆ హోదా లేనప్పుడు ఒక సాధారణ అసెంబ్లీ సభ్యుని కానీ, శాసన సభ్యుని కానీ కొనసాగాల్సి వస్తుంటుంది. 11 మంది సభ్యులకు లీడర్ అయినప్పటికీ అసెంబ్లీలో ప్రతిపక్ష పాత్రలో గుర్తించలేకపోతున్న నాయకుడు. దాంతో ఏంటంటే, సాంప్రదాయాలు కాదు, అదేమైనా చట్టంలో లేదు 10% ఉండాలని చెప్పి అదొక సంప్రదాయం మాత్రమే, కాబట్టి మీరు నాకు ఇవ్వాల్సిందే, లేకపోతే నేను రానని చెప్తున్నాను. దాంతోపాటు ఏంటంటే, ఎక్కువ మంది టీడీపీకి సంబంధించిన శాసనసభ్యులు దాదాపు కూటమి ప్రభుత్వంలో 175 మందికి 164 మంది ఒకే పక్షానికి చెందిన వాళ్ళు ఉన్నారు. వీళ్ళు 11 మంది ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా దాడి ఉంటుంది. ఎందుకు దాడి ఉంటుందంటే, ఇక్కడ సమయం శాసనసభ్యుల్లో పార్టీలకు ఉండే బలాబలం ఆధారంగా సమయం కేటాయిస్తుంటారు. 175 మందిలో 164 మంది అంటే వాళ్ళకు ఒక 4 గంటలు సమయం కేటాయిస్తే వీళ్ళు ఒక అరగంట 15 నిమిషాలు కేటాయిస్తారు. అలాంటి సందర్భం ఈ 4 గంటలు ఈ వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైసీపీని టార్గెట్ చేస్తూ విమర్శించడానికి దీన్ని వాడుకుంటుంటారు. సరిపోద్ది వీళ్ళకి వచ్చే అరగంటలు దాన్ని కౌంటర్ ఏ విధంగా ఇచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే అక్కడ విమర్శించే వాళ్ళ సంఖ్య ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే ఎక్కువ మంది ఉన్నారు, మళ్ళీ 3 పార్టీలు కలిసి ఉన్నాయి, 3 పార్టీల సభ్యులు కూడా ఇటు సైడ్ నుంచి వీళ్ళను అటాక్ చేస్తుంటారు. వీళ్ళు దీన్ని కౌంటర్ చేయడానికి సమయం ఉండదు, ప్లస్ శాసనసభ్య సంఖ్య తక్కువ ఉంటుంది. వీటన్నిటి రీత్యా అసెంబ్లీలో మాట్లాడితే మనకేం గొంతు వినిపించదు, వాయిస్ వెళ్ళదు అని చెప్పే ఉద్దేశంతో బయట ప్రెస్ మీట్లు పెట్టి చాలా సందర్భాల్లో టీడీపీ ప్రభుత్వాన్ని విమర్శించిన సందర్భాన్ని మనం చూడొచ్చు. అయితే ఏది ఏమైనప్పటికీ చంద్రబాబు నాయుడు
తను చెప్తున్న సూపర్ 6కి సంబంధించి కొన్ని పథకాలు ప్రారంభమైనప్పటికీ మరికొన్ని చేయాల్సి ఉంది. వాటి మీద ఖచ్చితంగా ప్రతిపక్షం అడిగే బాధ్యత ప్రతిపక్షానికి ఉంటుంది. ప్రతిపక్షం అంటేనే ప్రభుత్వంతో పని చేయించడం, ప్రభుత్వంలో లోపాలను ఎత్తి చూపించడం, ప్రజల పక్షాన నిలబడమే ప్రతిపక్షాల బాధ్యత. ఎందుకంటే నీకు అధికారంలోకి రావాలంటే వాళ్ళకంటే వాళ్ళ మీద వ్యతిరేకత వచ్చినప్పుడు వీళ్ళ వైపు ఓటు టర్న్ కావాలంటే ఖచ్చితంగా కూడా ప్రజల పక్షాన్ని నిలబడాల్సి ఉంటుంది. ప్రజల పక్షాన ఒకవేళ చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీలు సూపర్ 6లో అమలు కాకపోతే అమలు కాలు వాటిని హైలైట్ చేయడం, ఎత్తి చూపడం, అవి చేసే విధంగా చేయడం. ప్రతిపక్షం అంటే విమర్శించడమే కాకుండా ఒత్తిడి తేవడం, ఇవన్నీ తేవడం ద్వారా అల్టిమేట్ ఎవరికి లాభం జరుగుతుంది? జగన్మోహన్ రెడ్డి ఎంత ఒత్తిడి తెస్తే అవి ప్రజలకు, ఈయన 10 డిమాండ్లు పెట్టి నువ్వు చేసిన వాటిని నువ్వు చేయలేదంటే అందులో ఒక 2-3 డిమాండ్లు నెరవేరిన అది ప్రజలకే ఉపయోగం జరుగుతుంది. కాబట్టి ఆ వైపుగా ప్రతిపక్షం ఉండాల్సిన అవసరం ఉంది. అధికార పక్షం ఖచ్చితంగా చేయని చెప్పారు. ఎవరైనా మనం చూసుకుంటే ఏ ప్రభుత్వం అయినా చేయాల్సిన వాటిని వదిలేసి ఏవి చేసిందో అవి చెప్పుకుంటారు. మేము ఇది చేసినాం, అది చేసినాం, మీరు ఇచ్చినవి చాలా ఉన్నాయి అంటే అవి మేము చేస్తాం, మాకు 5 ఏళ్ళ అధికారంలో ఉంది కదా, ఇంకా 3 ఏళ్ళ సమయం ఉంది కదా అని చెప్తారు. చేసిన వాటిని మాత్రం చాలా హైలైట్ చేసుకుంటారు. ఏదైతే పనులు కంప్లీట్ చేశారో వాటిని మనం చిన్న ఎగ్జాంపుల్ చెప్పుకున్నట్టయితే పిల్లల్ని కూడా మనం ఏదైనా అడిగినప్పుడు ఎక్కువ మార్కులు వచ్చిందే చెప్తారు, తక్కువ మార్కులు వచ్చిన దాని గురించి వదిలేస్తుంటారు. నాకు ఇలా 70 వచ్చినాయి, ఇలా 60 వచ్చినాయి అంటే తక్కువ దాని గురించి చెప్పరు. ఎందుకంటే నెక్స్ట్ టైం వస్తలే అంటారు. అంటే సేమ్ లైక్ ఏంటంటే వాళ్ళు ఏదైతే వర్క్ అవుతుందో దాని గురించి చెప్తారు. మిగతా వాటి గురించి మెల్లగా మేము చేస్తామని చెప్పి పెండింగ్ పెట్టడం. ఇంకొకటి ఏంటంటే ఆంధ్రప్రదేశ్ విడిపోయినప్పుడు అప్పులతో విడిపోయింది. ఇవన్నీ సమస్యలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉన్నాయి. విభజన సమయంలో వాళ్ళు అప్పులు కావడం, అంటే అప్పులతోనే విడిపోవడం, ఒక రాజధాని నిర్మాణం. ఇప్పుడు ఏంటంటే కొద్దిగా గొప్ప ఏంటంటే కేంద్ర ప్రభుత్వంలో వీళ్ళ అధికారంలో భాగం పంచుకుంటున్నారు, ఎన్డీఏ ప్రభుత్వంలో వీళ్ళ మంత్రులు ఉన్నారు. బీజేపీకి టీడీపీ అవసరం ఉంది కాబట్టి కొంత రాజధాని విషయంలో కానీ, పోల విషయంలో కానీ వాళ్ళు కొంత సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఫండ్స్ తెచ్చుకోవడానికి, బడ్జెట్లో కొన్ని కేటాయింపులు చేసుకోవడానికి కొంత అవకాశం ఉంది. అది ఒకవేళ బీజేపీకి సంపూర్ణ మెజారిటీ వచ్చినట్టయితే అవకాశం కూడా ఉండేది కాదు. ఎందుకంటే గతంలో మనం చూసుకున్నట్టయితే చంద్రబాబు నాయుడు చాలా విమర్శలు కూడా చేయడం జరిగింది బీజేపీని. ఒక దశలో అసలు పొత్తు కూడా పెట్టుకునే స్థితిలో ఉండే లేదు. కానీ పవన్ కళ్యాణ్ దగ్గరుండి పొత్తును కుదిర్చిన సందర్భాన్ని మనం చూడొచ్చు. వీళ్ళ అదృష్టం కొద్ది, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అదృష్టం కొద్ది వాళ్ళకి ఏంటంటే కొంత సీట్లు తక్కువ రావడం జరిగింది. పూర్తి స్థాయిలో మెజారిటీ వచ్చినట్టయితే బీజేపీ వినే అవసరం వాళ్ళకు ఉండేది కాదు. కానీ వాళ్ళకు టీడీపీ మీద ఆధారపడే పరిస్థితి నెలకొంది కాబట్టి కొంతవరకు వాళ్ళకు ఈ నిధుల విషయంలో కానీ, ఆర్థిక పరమైన అంశాల విషయంలో కానీ కొంత వెసులుబాటు ఉంది. ఆ వెసులుబాటు ఆధారంగానే కొంత ముందుకు వెళ్తున్నట్టుగా కనిపిస్తుంది. కానీ అప్పుల విషయంలో ఏదైతే చెప్తున్నారో ప్రతి రాష్ట్ర ప్రభుత్వం అప్పులు చేస్తుంది. అందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా అప్పులు చేస్తుంది. అయితే తీసుకున్న అప్పులు ఏ విధంగా ఉపయోగిస్తున్నారు, ఏ విధంగా ప్రొడక్టివిటీకి వస్తుంది, దానివల్ల ఎంతవరకు లాభం జరుగుతుంది అనేది ముఖ్యమైన విషయం. అయితే ముఖ్యంగా ఇక్కడ ఏంటంటే ఏ అంశమైనా, ఏ ప్రభుత్వం అయినా మన దక్షిణాది రాష్ట్రాల ప్రభుత్వాలకు, పార్టీలకు సంబంధించి పూర్తిగా ఎక్కువ బడ్జెట్ను కేటాయిస్తున్నది అంటే సంక్షేమ పథకాలు, ఫ్రీ పథకాలు, వీటి మీద ఎక్కువ డబ్బులు ఖర్చు పెడుతున్నారు. ఎందుకంటే నువ్వు అడిగినా అడగకపోయినా నీకు 2500 ఇస్తాం, లేకపోతే 4000 ఇస్తాం, పెన్షన్ పెంచుతాం, నీకు వృద్ధాప్య పెన్షన్ అంటే ఈ ఫ్రీ పెంచడంలో ఏమిటంటే పోటీ పడుతున్నారు. సరే, ప్రజలకు ఎంత అవసరమో ఎంత ఇవ్వడం అనేది ఒక ఎత్తు అయితే దాంట్లో పోటీ పడుకుంటూ వెళ్తున్న సందర్భాన్ని మనం చూడొచ్చు. సంక్షేమ పథకాలకే ఎక్కువ డబ్బులు ఖర్చు అవ్వడం వల్ల నీకు కొత్త ప్రాజెక్టులు కొత్తగా వచ్చే అవకాశాలు చాలా తగ్గిపోతున్నాయి. కాబట్టి ఖచ్చితంగా కూడా మనం ఇక్కడ చూడాల్సిన అంశం ఏంటంటే ప్రభుత్వ పరంగా, పాలన పరంగా చంద్రబాబు నాయుడు 5 ఏళ్ల కాలంలో ఏ విధంగా ఈ 2 ఏళ్లలో ఎంతవరకు పనిచేశారు, మిగతా 2 ఏళ్లలో ఇంకా 2 ఏళ్ళే ఉంటుంది. ఎందుకంటే లాస్ట్ ఇయర్ ఏం పని చేయడానికి పెద్ద అవకాశం ఉంటుంది. ఈలోపు ఈ ప్రభుత్వాన్ని నిలదీసి ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి పని చేయిస్తాడనేది ఇక కాలమే నిర్ణయిస్తున్నది మనం చెప్పొచ్చు. రైట్ సార్, చూడాలి. థ్యాంక్ యూ సో మచ్ సార్.